Hi everyone, welcome to Legend YouTube channel, Legend Online Classes. ఏపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ వస్తుందనే చెప్పొచ్చు. సో దానికి సంబంధించి అఫీషియల్గా వెబ్ నోట్ కూడా రావడం జరిగింది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఆల్మోస్ట్ చెప్పారు. సో దాని సిలబస్ను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఆల్మోస్ట్ మీరు మొన్నటిదాకా కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళ కొంచెం ఈజీ అని కూడా చెప్పొచ్చు. సో దీనికి మ్యాక్సిమం ఎవరిని అడుగుతారు అని అంటే బీఎస్సీ, ఎంపీసీ లేదా బీఎస్సీ కోర్సులు, బీజెడ్సీ ఇట్లా చేసిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు. ఇంటర్లో బైపీసీ లేదా ఎంపీసీ ఉన్న వాళ్ళని అడుగుతారు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంది అని అంటే ఫారెస్ట్లో వచ్చేసి బీట్ ఆఫీసర్ ఒకటి, ఫారెస్ట్లో వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ ఫారెస్ట్లో వచ్చేసి సెక్షన్ ఆఫీసర్. సో ఈ మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. మేబీ దీనికి ఉంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, దీనికి ఇంటర్ లేదా డిగ్రీ ఉండొచ్చు. సో దీనికైతే పక్కా డిగ్రీ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో తెలుస్తాయి. వెబ్ నోట్లో ఇవేం క్లారిటీ ఇవ్వలేదు. సో అయితే ఇక్కడ ఏవైనా కూడా జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చే నోటిఫికేషన్కి బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుండి అడుగుతారు. సో బీఎస్సీ ఇన్ ద సెన్స్ సో మీరు ఎంపీసీ గ్రూప్ కావచ్చు, బీజెడ్సీ నుండి కావచ్చు, లేదా బయోకెమిస్ట్రీ కావచ్చు. అంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ తీసుకున్న వాళ్ళు చేసేటువంటి కోర్సులు అవన్నీ. సో బీఏ, బీకామ్ కాకుండా సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కోర్సులను ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కూడా ఆ సిలబస్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే వీళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ ఈ సిలబస్లు ఏమి ఇచ్చాడు, వెబ్ నోట్ ఏమి ఇచ్చాడు, సో వీటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే సో ఇక్కడ చూడండి, ఇది వెబ్ నోట్. ఇది ఏపీపీఎస్సీ సైట్లో నుండి అఫీషియల్గా మనం చూస్తున్నటువంటి వెబ్సైట్. ఇది ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో ఇవి ఎన్ని ఉన్నాయట అంటే 691 వేకెన్సీస్ ఉన్నాయట. సో ఎన్ని ఉన్నాయంటే 691 వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తంగా 691 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎన్ని ఉన్నాయట అంటే 100 వేకెన్సీలు ఉన్నాయట. సో వేకెన్సీస్ ఇన్ ప్రపోజ్ టు బి హెల్డ్ ఆఫ్టర్ 15th July 2015. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది 15th July తర్వాత ఉంటుంది. సో ఇది 1 డేనే ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ అనేది. ఆఫ్లైన్ మోడ్లో పెడుతున్నారు కాబట్టి అందరికీ ఒకటే రోజు స్క్రీనింగ్ టెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో proposed to be held after 15th July 2025. The syllabus for the screening test for the set recruitment is available on the Commission's website. This is for information. The detailed notification and dates will be given later. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇస్తామని చెప్పారు. సో దీని సిలబస్ ఏందనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 15th July అంటే 1 month తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం ఈ వీక్లో మనకు నోటిఫికేషన్ రావడానికి స్కోప్ ఉంది. ఈ వీక్లో నోటిఫికేషన్ వస్తే ఒక 1.5 month 2 months టైం ఇవ్వాలి కాబట్టి సో July 15th ఆఫ్టర్ అన్నాడు కాబట్టి July 15 తర్వాత సో ఆగస్టు వరకు ఎప్పుడైనా పెట్టవచ్చు, ఆగస్టులో కూడా పెట్టవచ్చు. సో ఇది ఆఫ్లైన్ మోడ్ అన్నాడు కాబట్టి 1 డే ఎగ్జామే, ఒక సెషన్ ఎగ్జామే ఉంటుంది మొత్తానికి కూడా. సో ఇది ఫస్ట్ థింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఎలా ఉంది ఏందనేది కనుక మనం చూస్తే సో ఒకసారి చూడండి. సో సిలబస్ని కనుక మనం పర్టికులర్గా చూస్తే సో ఇప్పుడు ఇది ఏంటిది, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో ఇది వచ్చేసి ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఏబిఓ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్. సో ఈ సిలబస్ని కనుక మనం పర్టికులర్గా చూస్తే మొత్తంగా 150 మార్కులకు ఎగ్జామ్ పెట్టబోతున్నారు. సో 150 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో డ్యూరేషన్ ఎంత అంటే 150 minutes. సో 150 minutes అంటే 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. విత్ ఓఎంఆర్ షీట్ తోటే ఎగ్జామ్ ఉంటుంది.
సో ఇక్కడ 2 సెక్షన్లుగా ఇచ్చారు, పార్ట్ ఏ పార్ట్ బి అని ఇచ్చాడు. అంటే ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో దీనిలో సిలబస్ని డివైడ్ చేయడానికి పార్ట్ ఏ పార్ట్ బి అని చేశాడు. సో పార్ట్ ఏలో 75 క్వశ్చన్లు, పార్ట్ బిలో 75 క్వశ్చన్లు ఇచ్చాడు. సో మొత్తంగా 150 క్వశ్చన్లు, 150 మార్కులు, 150 నిమిషాలు. ఇక్కడ మోర్ ఓవర్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎలా తీస్తున్నారంటే 1/3 ఉంది. అంటే 1/3 ఇన్ ద సెన్స్ ఒకటి తప్పైతే అంటే 1/3 మార్క్. దీని మీనింగ్ ఏంటంటే ప్రతి 3 తప్పులకు 1 మార్క్ పోతుంది. అంటే రైట్ అయితే 1 మార్క్ వస్తుంది, తప్పు అయితే 1/3 మార్క్ పోతుంది. సో ఈ అటెంప్ట్ చేయకపోతే 0 మార్కింగ్ ఉంటుంది. సో ప్రతి 3 తప్పులకు 1 మార్క్ పోతుంది. కాబట్టి మైనస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఇక ఫస్ట్ పార్ట్ ఏలో ఏమన్నాడు, పార్ట్ బిలో ఏమన్నాడో కనుక మనం చూస్తే, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ ఉన్నది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉన్నది. సో పార్ట్ ఏలో 75 మార్కులకు ఏమి ఇచ్చాడు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్ ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం పార్ట్ బిలో ఏమి ఇస్తున్నాడంటే ఇది జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ అన్నాడు, జనరల్ మ్యాథ్స్ అన్నాడు. సో జనరల్ మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ అన్నాడు. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ అని అంటాడు, ఎస్ఎస్సి స్టాండర్డ్. అయితే ఇక్కడ ఎఫ్బిఓకైనా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కైనా సిలబస్ సేమ్ ఉంటుంది, బట్ ఎగ్జామ్ డిఫరెంట్గా ఉంటుంది. మరి సిలబస్ సేమ్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ ఎందుకు డిఫరెంట్ ఉంటుంది? డిఫికల్టీ లెవెల్ మారుతుంది. క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది సేమ్గా ఉండదు, బట్ సిలబస్ అదే ఉంటుంది, దాంట్లో అడిగే విధానం మారుతుంది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఈ సిలబస్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్కులు, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 75 మార్కులు ఉంది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయని కనుక చూస్తే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 8 టాపిక్లను మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 8 టాపిక్లు ఇచ్చాడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో. సో దాంట్లో మొదటి టాపిక్ ఏంటి అని అంటే మనకు జనరల్ సైన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇదే జనరల్ సైన్స్ కింద కూడా అడుగుతాడు. ఈ జనరల్ సైన్స్లోకి మొత్తం అడిగాడు కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ everyday observations and experience as may be expected of an individual who has passed intermediate and not made special study of any specification discipline. సో ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు జనరల్గా డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద అడుగుతాము, దీనికి స్పెషల్ స్టడీస్ స్పెషల్ బుక్స్ కాదు అన్నట్టు ఒకటి రాసుకొచ్చాడు. ఇది జనరల్ సైన్స్. ఎస్ఎస్సి లోపు సైన్స్ పుస్తకాల మీద పట్టు ఉంటే ఈ సిలబస్ చేయొచ్చు. మొన్న డిఎస్సి రాసిన వాళ్ళు, ఎస్జిటి రాసిన వాళ్ళు ఇది చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏమన్నాడు, కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ నేషనల్ అండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇండియన్ ఇష్యూస్ అండ్ స్టేట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని సెకండ్ పార్ట్. నెక్స్ట్ థర్డ్ది ఏంటిది, ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ దీంట్లోనే ఏమడిగాడు, ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇదంతా కూడా అడిగాడు. ఇంపోసిస్ ఆఫ్ విల్ బీ on board general understanding of the subject in its social, economic, culture and political aspects with a focus on AP and Indian national movement. So AP movement, Indian national movement ఇవన్నీ కూడా సో మొత్తంగా ఇది హిస్టరీ, దీంట్లోనే ఏపీ హిస్టరీ కూడా కలిపాడు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫోర్త్ టాపిక్. సో ఇండియన్ జాగ్రఫీ. నెక్స్ట్ ఫిఫ్త్ ఏమన్నాడు, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రీ పొలిటికల్ సిస్టమ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇది ఫిఫ్త్ది, పాలిటీ అండ్ ఎకానమీ కలిపి ఫిఫ్త్లో అడగడం జరిగింది. సో సిక్స్త్లో ఏమడిగాడు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇన్ఫరెన్సెస్. సో ఊహలు ఊహాగానాలు వాటికి సంబంధించినటువంటివి. సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇన్ఫరెన్సెస్ అనేది సిక్స్త్ టాపిక్. సెవెంత్ ఏంటిది, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇది సెవెంత్ది. ఎయిత్ది ఏంటిది, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇదంతా కూడా జనరల్ స్టడీస్లో అడిగినటువంటి 8 టాపిక్. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ పార్ట్ బి అన్నాడు కదా,
పార్ట్ బి కూడా మనకి ఎన్ని మార్కులకు ఇచ్చాడు? 75 మార్కులు. ఇందాక ఇచ్చినంతా కూడా జనరల్ స్టడీస్ అది. సో అది జనరల్ స్టడీస్లోకి వెళ్ళి 75 మార్కులు. ఇక్కడ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. పార్ట్ బిలో ఏమన్నాడు? జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథ్స్ అంటాడు. సో జనరల్ మ్యాథ్స్ ఈ రెండు కలిపి 75 మార్కులకు అడుగుతాడు. సో ఈ రెండు కలిపి 75 మార్కులకు అడిగే దగ్గర సో ఇక్కడ సోర్స్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, సో ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథనో బాటనీ. సో ఇది మొత్తంగా ఇది జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్స్. ఇవి మొత్తం కూడా ఇవి ఒక 8 టాపిక్లు ఇవ్వడం జరిగింది. సో దీన్ని సబ్జెక్ట్లో చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఇక మొత్తం మ్యాథమెటిక్స్ నుండి కూడా సో జనరల్ మ్యాథ్స్ నుండి కూడా అడిగాడు. సో ఈ 75 మార్కులు, దీనికో 30 నుండి 40 మార్కులు, దానికి 30 నుండి 40 మార్కులు, లేదా 35, 35, 70 అవుతుంది. 35 ప్లస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయకపోవచ్చు, మొత్తం కలిపి 75 మార్కులుగా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా జనరల్ మ్యాథమెటిక్స్లో ఏమడిగాడు? నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్, రేషనల్స్ అండ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంటే 10th క్లాస్లోపు ఉన్నటువంటి అన్నీ కూడా. నెక్స్ట్ జామెట్రీకి సంబంధించినటువంటి, నెక్స్ట్ స్టాటిస్టిక్స్. సో ఇదంతా కూడా 10th లోపు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ మీద ఒక 3 భాగాలు తీసుకొని అడగడం జరిగింది. సో ఈ 3 పార్ట్స్ కూడా 10thలో చాలా క్లియర్గా వస్తుంటాయి. ఒకటి అర్థమెటిక్ అని తీసుకొచ్చి ఇలా నెంబర్ సిస్టమ్ సంబంధించి చిన్న చిన్న లెక్కలు అవన్నీ చాలా బేసిక్స్ మీదనే మొత్తం టాపిక్స్ కూడా ఇచ్చాడు. ఈ టాపిక్స్ మీద అడగడానికి స్కోప్ ఉంది. సో నెక్స్ట్ జామెట్రీ. సో ఇది కూడా చాలా ఫండమెంటల్ జామెట్రీ మీదనే ఎక్కువ ఇలా సిలబస్ను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా సింపుల్ టాపిక్సే. బట్ మంచిగా ప్రిపేర్ అయితే ఈ మ్యాథమెటిక్స్ టాపిక్లో మీకు ఒక 40 మార్కుల దగ్గర కనుక వస్తే, సో ఈ 40లో ఎన్ని వస్తే అన్ని కొట్టవచ్చు. 30 ప్లస్ అయితే కంపల్సరీ సాధించవచ్చు. కొంచెం బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 30+ మార్క్స్ అనేది చాలా సింపుల్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తే సాధించే అవకాశం ఉంటుంది. సో జనరల్ సైన్స్ కూడా వితిన్ ద బుక్తో పాటుగా కొంచెం మనం జనరల్గా వాడుకలో ఉన్నటువంటి సైన్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వచ్చు, కానీ చేయడానికి కన్వీనియంట్గానే ఉంటుంది. ఏదైనా కూడా మనం మంచిగా బుక్స్ను, మెంటర్ను, క్లాస్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం సిలబస్ ప్రకారంగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. మన లెజెండ్ క్లాసెస్లో ఈ సిలబస్ని మనకు అందిస్తున్నాము. ఈ సిలబస్ను మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మనం రెగ్యులర్గా క్లాసుల్ని ప్లాన్ చేస్తున్నాము. ఆ క్లాసుల ద్వారా మీరు కంపల్సరీగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఎఫ్ఎస్ఓకి సంబంధించి కనుక చూసినట్లయితే, సో ఎఫ్ఎస్ఓ కూడా సేమ్ 150 మార్కులకి ఎగ్జామ్, 150 మార్కుల క్వశ్చన్ పేపర్, సో 150 నిమిషాలు సమయం. ఇది కూడా మల్టిపుల్ ఛాయిసే. నెక్స్ట్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో దీని సిలబస్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి దాంట్లో లాగానే సేమ్ ఉన్నది. బట్ ఇక్కడ పార్ట్ ఏలో ఏమన్నాడంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అన్నాడు. సో పార్ట్ బి ఏమన్నాడు? జనరల్ ఫారెస్ట్రీ అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇందాక ఇచ్చిన దాంట్లోనే, అంటే ఎఫ్బిఓకు, ఏబిఓకు ఏదైతే సిలబస్ ఉందో దాంట్లో జనరల్ స్టడీస్లో ఏమేమి అడిగాడో అవి అడుగుతూనే దాంట్లో మ్యాథమెటిక్స్లో అడిగినటువంటి 35 మార్కుల సిలబస్, 40 మార్కుల సిలబస్ ఏదైందో దాన్ని కూడా తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్ ఏలో చేర్చాడు. అంటే పార్ట్ ఏలో ఏముందో ఒకసారి కనుక మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇది అక్కడ ఉన్నదే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఏమన్నాడు? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు. సో దాంట్లో ఉన్న మ్యాథమెటిక్స్ సిలబస్ను కూడా దీంట్లో తీసుకొచ్చి పెట్టాడు. అర్థమెటిక్స్, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్ ఈ 3 కూడా దీంట్లో చేర్చి ఈ మొత్తాన్ని 75 మార్కులకు చేయడం జరిగింది. అంటే దాంట్లో ఫస్ట్ 75 ఏమో ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇచ్చాడు. కానీ దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ 75 మార్కులలో ఆ 75 మార్కులకు అదనంగా, అంటే దాంట్లో ఉన్న సిలబస్కి అదనంగా మ్యాథమెటిక్స్ను కూడా దీంట్లో యాడ్ చేశాడు. మరి మిగతా 75 మార్కులు ఏమి ఇచ్చాడు సార్ అని అంటే, సో ఇక్కడ మనం చూస్తే ఇది జనరల్ ఫారెస్ట్రీ అని, ప్లాంట్ సైన్స్ అని,
ఫారెస్ట్ ఎకాలజీ అని, హార్టికల్చర్ అని, సాయిల్ సైన్స్ అని, సో ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ సీడ్స్. సో ఇట్లా దీంట్లో మళ్ళీ ఒక 8-9 టాపిక్లు పెట్టాడు ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ వరకు. ఎకనామిక్, జువాలజీ, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్, ఈ 8 టాపిక్లు పెట్టాడు. ఇది కొంచెం డిఫరెంట్. సో ఇదంతా కలిపి 55 మార్కులు. అంటే జనరల్ ఫారెస్ట్రీ అనేది ఏమో 75 మార్కులు, జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ కలిపి 75 మార్కులు. దేంట్లో? ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్లో, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ FBOకు ABOకు సిలబస్ మొత్తం చదవాలి. దాంట్లో సైన్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కవర్ అవుతట్టున్నది. దీనికి జనరల్ ఫారెస్ట్రీ అని అదనంగా 75 మార్కుల సిలబస్ పెట్టాడు. దీన్ని చదవాల్సి ఉంటుంది. సో ఈ మొత్తంగా ఓవరాల్గా మీరు సిలబస్ను ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళకు సంబంధించిన సిలబసే ఎక్కువ పార్ట్ కూడా ఉంటుంది. మేజర్గా సైన్స్ వాళ్ళకు సెక్షన్ ఆఫీసర్ కొంచెం ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 75 మార్కులు వాళ్ళు కొంచెము ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీ నాలెడ్జ్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవరు ప్రిపేర్ అయినా మనము ఈ సిలబస్కు సంబంధించి, ఈ కోర్సుకు సంబంధించి మనం ఫుల్ కోర్సును అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దీన్ని మనం అతి త్వరలో లైవ్ క్లాసెస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో లైవ్ రెగ్యులర్ క్లాసులతోటి వీటిని ప్లాన్ చేస్తున్నాం. ఒక 1 మంత్ షెడ్యూల్కి మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ పేపర్స్, ఎగ్జామ్స్, ఒక డిఫరెంట్ షెడ్యూల్ తోటి మనం దీన్ని ప్లాన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం. సో మీరు FBO కానీ, ABO కానీ, FSO కానీ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వేరే పెద్దగా ఏం నోటిఫికేషన్ లేవు కాబట్టి సీరియస్ అవుతే దీన్ని కొట్టే అవకాశం ఉంటుంది. అయితే సార్ దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని ఎందుకు అన్నాడు అని అంటే, సో దీని తర్వాత మళ్ళీ వాకింగ్ టెస్ట్ కింద ఉంటుంది. సో ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేస్డ్ కాదు ఇది. సో దీని తర్వాత మళ్ళీ ఇంకా టెస్టులు ఉంటాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది APPSC నుండి వచ్చినటువంటి అప్డేట్. సో తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే, మీరు జాబ్ కొట్టాలని అనుకుంటే ప్రిపరేషన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే July 15 తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టవచ్చు అన్నాడు కాబట్టి విత్ ఇన్ ఏ వీక్ నోటిఫికేషన్ ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ సిలబస్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ DSCని చూసి ఉంటారు. ముందే సిలబస్ ఇచ్చాడు, నోటిఫికేషన్ ఇచ్చినాక 1 మంత్ తర్వాత ఎగ్జామ్ పెట్టేశాడు. సో అప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చి మాకు టైం ఇవ్వలేదంటే చేయడానికి ఉండదు. అంటే ముందే సిలబస్ ఇస్తున్నాం కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు చేయండి అని దాని మీనింగ్. సో APPSC అఫీషియల్గా సిలబస్ను, వెబ్ నోట్ను, వేకెన్సీస్ని చెప్పింది కాబట్టి అతి త్వరలో నోటిఫికేషన్కు స్కోప్ ఉంది. ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి లెజెండ్ క్లాసెస్ తరఫున విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ.